ధనస్సు రాశి వారికి రాహు గారి యొక్క స్థితి సంచారము 2026వ సంవత్సరం అంతా కూడా చాలా చాలా బాగుంది. ఏమాత్రం ఇబ్బంది లేని విధంగా ధైర్య సాహసోపేతంగా ఉండడం కానీ, ఉద్యోగం మారాలన్నా, ఇల్లు మారాలన్నా, ఇల్లు ఏదైనా కొనుగోలు చేసుకోవాలన్నా, స్థిర చిరాస్తుల పైన ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని ముందరికి వెళ్ళాలన్నా అభివృద్ధి పథంలో చాలా ధైర్యంగా చెయ్యగలుగుతారు, చేస్తారు. అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. మరి అర్ధాష్టమ శని సంచారం కూడా ఉంది కాబట్టి అర్ధాష్టమ శని సంచారంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క సప్తమ స్థాన సంచార ఫలితం కారణంగా గురు బలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి శని గారి యొక్క దుష్ట ఫలితం తగ్గుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. 2026వ సంవత్సరం ప్రథమార్థం అంతా కూడా గురువు గారి సంచారం సప్తమంలోనే ఉంటుంది కాబట్టి అనేక విధాల మీకు అభివృద్ధి కలుగుతోంది. ఇక్కడ చూడండి, రాహు బాగున్నారు తృతీయంలో, సప్తమంలో గురువు గారు బాగున్నారు. అద్భుతమైన ఫలితాలు. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, అమలు చేస్తారు. భార్యాభర్తలు ఒక్క మాట మీద ఉంటారు. కలిసిమెలిసి అన్యోన్యత ఆప్యాయత అనురాగాలని పంచుకుంటారు, పెరుగుతాయి, అవి వృద్ధి చెందుతాయి, చక్కటి ఆదరణ ఉంటుంది, సంతానం కలుగుతారు, విద్యలు అబ్బుతాయి, అలాగే గృహోపకరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది, సన్మాన సత్కారాలు అందుకునే పరిస్థితి,